చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓకే. వెంకటస్వామి గారు, మీరు చెప్పండి సార్, ఎంజీ నరేగా అమలులో మీ పాలనలో కూడా అవకతవకలు జరిగిన ఆరోపణలు ఉన్నాయి. దానికి బాధ్యత ఎవరిదంటారు? సరే, నా కాడికి వచ్చేసరికి మీరు పథకం ఎందుకు మారుస్తున్నారు అని అడగలే. మా వైపులో అవకతవకలు జరిగినాయి. అవకతవకలు ఏ సమయంలో జరిగిన అవకతవకలే. సో దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి అప్డేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఐ విల్ సపోర్ట్ వితౌట్ ఎనీ అజిటేషన్. అడ్మినిస్ట్రేషన్ అప్డేషన్ కు ఎవరూ వ్యతిరేకం కాదు. దాన్ని ప్రభావవంతంగా క్రియాశీలకంగా ఒక చట్టాన్ని అమలు చేసే విషయంలో దాని యొక్క ఏమంటాం దానికున్న షార్ప్నెస్ పెంచడంలో ఎవరం కూడా వ్యతిరేకించాల్సిన అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి భారతరత్న రాజీవ్ గాంధీ గారు ఒక అడుగు ముందేసి తీసుకొచ్చినటువంటి పథకాన్ని చట్టాన్ని దాని తర్వాత మన అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు భారతరత్ననే వారు చాలా నిశితంగా ఆలోచించి ఆ చట్టానికి ఇంకా బలాన్ని చేకూర్చారు. అలా ఉంటే ఎవరేమనరు. అది సమంజసం కూడా. అంటే ఒక చట్టాన్ని చాలా ఎఫెక్టివ్గా అమలు చేయడానికి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే కొత్త ఆలోచనలు ఉన్నాయో, కొత్త యుగానికి సంబంధించి అప్డేషన్ చేయడంలో ఎవరు అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో నేను కానీ లేకపోతే మా పార్టీ కానీ అడ్మినిస్ట్రేటివ్ అప్డేషన్ లో మేమేం అబ్జెక్ట్ చేయడం లేదు. కానీ విచిత్రంగా దాన్ని చట్టం నుంచి పథకంగా మారుస్తున్నారు. మేమేమో అది హక్కుగా ఇచ్చినాం ఈ దేశ ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి పేద కూలీలకు ఒక హక్కు, వాళ్ళు బతికే హక్కు, వాళ్ళు సంపాదించుకునే హక్కు, వాళ్ళు జీవనోపాధి కోసం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకునేటువంటి ఒక హక్కును మేము కల్పించాం. హక్కుని ఇప్పుడు కాలరాయడమే. ఈ పథకంగా మార్చడం అంటే హక్కును కాలరాయడమే. ఇంకా దేర్ ఇస్ నో డిమాండ్ అట్ ఆల్. అంటే మీరు దీన్ని ఈవెన్ వన్ కెనాట్ గో టు ద కోర్ట్స్ ఆల్సో. కోర్టు పోయి ఇప్పుడు ఒక చట్టం ఉంటే ఆ చట్టం అమలు కావటం లేదంటే ఆ చట్టం అమలుకు సంబంధించి మనకున్న ఇంకొక ఆల్టర్నేటివ్ ఈ దేశంలో న్యాయస్థానాలకు వెళ్ళి ఈ చట్టము నాకు వర్తించింది, ఆ వర్తించే చట్టాన్ని అమలులో అది ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ఏజెన్సీలు కావచ్చు, దాన్ని నీరుగార్చినప్పుడు ఆ పౌరుడు అక్కడ హక్కును వినియోగించుకోవడానికి కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. పథకం అయినప్పుడు దట్ ఈస్ ఏ ఆప్షన్. అంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగిని, ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగం పనిచేసింది. మాకు 2 సెలవులు ఉంటాయి, ఒకటి జనరల్ హాలిడేస్, ఇంకోటి ఏదో ఆప్షనల్ హాలిడేస్ అని. సో ఆప్షన్ హాలిడే ఈజ్ నాట్ ఏ రైట్ అండ్ జనరల్ హాలిడే ఈజ్ ఏ రైట్. మాకు జనరల్ హాలిడే రోజు హాలిడే ఇవ్వకపోతే మేము ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంటుంది, నిలదీసే అవకాశం ఉంటుంది. ఆప్షనల్ రోజు దాన్ని రద్దు చేసినా కూడా అవకాశం ఉండదు. సో అట్లాగే ఇలా పథకం అన్నప్పుడు ఆప్షన్ అయిపోతుంది, చట్టం అన్నప్పుడు హక్కు అయిపోతుంది. సో హక్కు నుంచి దాన్ని ఆప్షన్ గా మార్చి మెల్లమెల్లగా అంటే రద్దు చేయడానికి, దాన్ని కంప్లీట్ గా రద్దు చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నము. మీరు పాతగా అంటే ఇవాళ మేడం ప్రియాంక గాంధీ గారు కూడా అది గుర్తు చేసినారు. ఈ పథకాన్ని అవహేళన చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ప్రధాన మంత్రులలో ఎదుటి రాజకీయ పక్షాలను కానీ, లేకపోతే వాళ్ళ నేతలను కానీ, వాళ్ళ పూర్వీకులను కానీ అవహేళన చేసి మాట్లాడేటువంటి భాషను ఈ దేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి గనుడు ఎవరైనా అంటే అది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఆయన భాషకు, ఆయన అవహేళనకు, ఆయన వ్యంగ్యానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని నుంచి చాలా మంది మంత్రులు మన దగ్గర ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళు కూడా దాన్ని కొనసాగించింది.
మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా అట్లాంటిది చదువుతున్నది. అదే భాష భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అనేక మంది నేతలు మాట్లాడుతున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ దేశంలో ఏ విలువల కంటే ఒక ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఆ ఆ పీఠానికి ఆ చైర్కు మనము గౌరవించాలనేటువంటి మినిమం ఇంగితం లేకుండా మాట్లాడేటువంటి వ్యవహార శైలిని ఇవాళ చూస్తున్నాం. గతంలో నాకు బాగా గుర్తుందండి, నేను ఏపీలో పనిచేశాను. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి పెద్దలు సోమయ్య గారు ప్రాంత ప్రచారంగా ఉన్న సందర్భంలో ఏబీపీకి సంబంధించిన ఒక సభలో నేను ఆ రోజు ఏబీపీ నాయకుడు ఉన్నా. అప్పుడు నేను ఒక పాట రచించాను. దాంట్లో ఒక దగ్గర సోనియా గాంధీ గారి పేరు వచ్చింది. నేను చాలా రోజుల క్రితం మాట చెప్తున్నా, 80s 90s లో. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సోమయ్య గారు ఆయన చెప్పింది ఏంటంటే, దీంట్లో సోనియా గాంధీ మాట రావడం అంటే రాజీవ్ గాంధీ మాట రావడం ఓకే, కానీ సోనియా గాంధీ మాట రావడం వెంకటస్వామి గారు వీడియో ఆఫ్ అయిందండి. కాబట్టి నువ్వు దాన్ని తీసేయమని చెప్పినారు. అది మొత్తం పేరుతో సహా, అంటే వారి పేరు లేకుండా మామూలుగా రాజకీయ పక్షం పేరుతోటే దాన్ని ఉంచమని చెప్పి అంటే నేను తీసుకొచ్చాను, మార్పు చేశాను. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. సో నాకు ఉన్న అవగాహనలో నేను రాశాను. బట్ వారు దాన్ని సరిచేయమన్నారు. అంటే ఇది సంస్కారం, కానీ ఆ సంస్కారం నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. అలా మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించేస్తాం. ఇక దాంట్లో మహాత్మా గాంధీ అంటే ఆయనను మహాత్మాగా కానీ జాతి పితగా కానీ ఈ మూలాలు ఉన్న వాళ్ళు అంగీకరించారు. జాతి పితగా భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీని జాతి పితగానే అంగీకరించరు. ఇది నేను ఎక్కడైనా ప్రూవ్ చేస్తా. ఎన్నిసార్లు వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఇయాలేదో గాంధీ గారి పేరు పెట్టుకోకుంటే బాగుండదు అనే మొహమాటానికి వందల దేశాలు మహాత్మా గాంధీ గారిని గొప్ప నాయకుడుగా గొలుస్తుంటే మేము ఆయన్ని వెనక్కి నెడితే బాగుండదు అనేటువంటి దాంతో మొహమాటంతో, కానీ మీరు నిరంతరంగా మేము అందులో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాము, నిరంతరంగా గాంధీ గారిని ఎక్కడ బదనాం చేయాలా, ఎక్కడ డిగ్రేడ్ చేయాలా, చివరికి ఒక అంటే అనూహ్యమైనటువంటి అడుగులు ముందేసి గాంధీ గారిని హతమార్చినటువంటి వ్యక్తి ఎవరైతున్నారో అతన్ని పూజించి ఆయనను గొప్పవాడిగా స్తుతించినటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నటువంటి దేశంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపు పెద్ద ఆశ్చర్యమేం కాదు వాళ్ళ విషయంలో. సో అయితే వాళ్ళు ఈ దేశంలో గాంధీ సిద్ధాంతము, గాంధీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉండకూడదనేటువంటి ఒక లాంగ్ విజన్ తో పనిచేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ వాళ్ళ అధికారం వచ్చినటువంటి ఈ కొన్నాళ్ళలో చాలా చోట్లల్లో అంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నటువంటి ఒక సింబాలిక్ ఏవైతున్నాయో, సింబాలిక్ ఇంత పటేల్ కొలిసేటువంటి పటేల్ మావాడని అరువు తెచ్చుకున్నప్పటికీ కూడా పటేల్ పేరుతో ఉన్నటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ని ఇలా అదాని ఎయిర్పోర్ట్ గా మార్చినటువంటి ఘనులు ఈ దేశభక్తులు. సో కాబట్టి దేశం కోసం పోరాడి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను మటుమాయం చేయాలనేటువంటి, ఎందుకంటే వాళ్ళంతా కాంగ్రెస్ ఎజెండాలో పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ పేరుతో పనిచేసింది. ఆ రోజు అక్కడే అదే ఉన్నది. అంటే పోరాటానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ పక్షంగా పుట్టలేదు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్యమ సంస్థగా పుట్టింది. ఉద్యమ సంస్థగా పుట్టినటువంటి పార్టీ దాని తర్వాత రాజకీయ పార్టీగా మార్పు తిప్పుకున్నది, రాజకీయ పార్టీగా కొనసాగుతుంది. బట్ దాని పుట్టక మాత్రం ఒక ఉద్యమ పార్టీ, దేశ ప్రజల యొక్క బానిస సంఖ్యలను పెంచడానికి పుట్టినటువంటి ఒక ఉద్యమ సంస్థ కాంగ్రెస్. సో కాబట్టి ఈ భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యక్తులుగానే గాంధీ నెహ్రూను చూసుకుంటా వాళ్ళను, అది ఎవరైనా గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ ఎవరైనా వాళ్ళకు సంబంధించినటువంటి చరిత్రను కాంగ్రెస్ చరిత్రగా వారు భావించి, అది దేశ చరిత్రగా కాకుండా కాంగ్రెస్ చరిత్రగా భావించి కాంగ్రెస్ కు అంటే వాళ్ళ నినాదమే కదా ఇది
కాంగ్రెస్ రహిత దేశం అనేటువంటి ఒక నినాదం వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు కదా. సో కాబట్టి వాళ్ళకు ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం, దాంట్లో ఒక అవకాశం ఏంటంటే వాళ్ళకున్న వజ్రాయుధం అధికారం, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ పని చేస్తున్నారు. అయితే నేను ఎక్కడ కూడా మన్రేగాలకు సంబంధించినటువంటి ఏది పనుల విషయంలో జరిగిన అవకతవకలు నేను కూడా అది మా ప్రభుత్వ కాలంలో జరిగిన లేకపోతే ఇప్పుడు ప్రభుత్వ కాలంలో జరిగిన అది ఆక్షేపణీయం, అది శిక్షార్హం, దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలా. రెండోది సైంటిఫిక్ అప్డేషన్ గురించి నేను పూర్తిగా సమర్థిస్తున్నా, మా పార్టీ కూడా సైంటిఫిక్ అప్డేషన్ సమర్థిస్తుంది. కానీ ఆ పేరుతోటి మహాత్మా గాంధీ పేరు ఒక చట్టానికి తొలగించేంత మాత్రాన మహాత్మా గాంధీని ఈ దేశం ప్రజలు, ఈ ప్రపంచ ప్రజల యొక్క హృదయాల నుంచి తొలగించేటువంటి శక్తి కానీ దమ్ కానీ ఆ భారతీయ జనతా పార్టీ కాదు. వాళ్ళ ఒక భ్రమలలో ఉన్నారు. అంటే ఆ పేరుతో తొలగించినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం జరుగుతుందని, లేకపోతే మేము చరిత్రలో మేము మాత్రమే నిలబడిపోతామనేటువంటి అపోహల వాళ్ళు ఉంటే అది వాళ్ళ అజ్ఞానానికి తార్కాణం తప్పితే అంతకంటే ఇంకేం లేదు. ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు దాన్ని గమనిస్తుంటారు డెఫినెట్ గా. ఇంకోటి, ఆర్థికంగా చట్టము చేసినటువంటి సమయంలో దాన్ని పూర్తిగా దాని ఆర్థికమైనటువంటి బాధ్యతలన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది. కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో దానికి సంబంధించిన ఫండ్స్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల నుంచి దానికి డిక్రీజ్ చేస్తూనే వస్తున్నారు. సో చేస్తూ మొత్తము దాన్ని పథకంగానే మార్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి మెల్లమెల్లగా దాన్ని తొలగించేటువంటి ఒక కుట్రలో భాగమే తప్పితే ఇది మంచి ఉద్దేశంతో చేస్తున్నారు అనేటువంటిది మాత్రం నమ్మశక్యంగా లేదు. ఒకవేళ మంచి ఉద్దేశం పేదలకు, పేద కూలీలకు ఇంకా ఎఫెక్టివ్ గా వాళ్ళ ఆర్థిక ఉపాధిని కల్పించేటువంటి ఉపాధి అవకాశాలు దాని దిశలో తీసుకుని ఏ నిర్ణయాన్ని మేము సమర్థిస్తాం. ఆ దిశగా అంటే ఆ పేద ప్రజల యొక్క హక్కును పరిరక్షించే దిశగా, ఆ పేద ఉపాధి పెంచే దిశగా ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం ఉండదు. ఓకే, డిబేట్లో వచ్చిన బ్రేక్ తీసుకున్నాం.